హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ టెట్ ప్లస్ డిఎస్సిలో భాగంగా ఈరోజు మనం సోషల్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అయితే మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు క్విక్ రీజన్గా కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ క్వశ్చన్స్ ఒకటికి 2-3 సార్లు చూసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఇవి కంపల్సరీ వచ్చేటటువంటి క్వశ్చన్స్ అండి, అందుకే నేను ఇంతలా చెప్తున్నాను. సరే అండి, మనం ఇంకా క్వశ్చన్స్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, మొఘల్ సామ్రాజ్యంను సుబాలుగా విభజించిన వారు ఎవరు? మొఘల్ సామ్రాజ్యంను సుబాలుగా విభజించిన వారు ఎవరు? ఆన్సర్ ఇస్ అక్బర్. మొత్తం సుబాలు చూడండి, ఇక్కడ మొత్తం సుబాలు అయితే 15 సుబాలుగా ఉన్నాయి. చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఇంకో విధంగా కూడా అడగడానికి అవకాశం ఉందండి. చూడండి, ఇక్కడ ఏ విధంగా అడుగుతారంటే, అక్బర్ మొఘల్ సామ్రాజ్యంను మొత్తం ఎన్ని సుబాలుగా విభజించారు? అక్బర్ మొఘల్ సామ్రాజ్యంను మొత్తం ఎన్ని సుబాలుగా విభజించారు? ఎన్ని సుబాలండి? 15 సుబాలుగా విభజించారనమాట. అందుకే ఈ నెంబర్ను కూడా మనం గుర్తుపెట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయాలన్నమాట. చూడండి, ఇక్కడ నోట్ ఇచ్చారు. సుబాలు సర్కారులు పరగణాలుగా సామ్రాజ్యంను విభజించారు. ఇక్కడ కూడా క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే, మొఘల్ సామ్రాజ్యంను విభజించిన క్రమం ఏదండి? చూడండి, సుబాలు సర్కారులు పరగణాలు, ఈ క్రమం అనేది మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, అక్బర్ అధికారాన్ని వ్యతిరేకించిన మహిళ ఎవరు? అక్బర్ అధికారాన్ని వ్యతిరేకించిన మహిళ ఎవరు? ఆన్సర్ ఇస్ చాంద్ బీబీ. ఈమె అహ్మద్ నగర్ యొక్క రాణి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, మొఘల్ చక్రవర్తుల అధికారాన్ని అంగీకరించని రాజపుత్రులు ఎవరు? మొఘల్ చక్రవర్తుల అధికారాన్ని అంగీకరించని రాజపుత్రులు ఎవరు? ఆన్సర్ ఇస్ సిసోడియా రాజపుత్రులు. నెక్స్ట్ క్వశ్చన్, అక్బర్ ఆస్థానంలో ప్రసిద్ధమైన సంగీత కళాకారులెవరు? అక్బర్ ఆస్థానంలో ప్రసిద్ధమైన సంగీతకారులెవరు? ఆన్సర్ ఇస్ తాన్సేన్ బాబ్ బహదూర్. చాలామందికి అయితే తాన్సేన్ అయితే చాలామందికి తెలిసే ఉంటుంది, కొంతమందికే బాబ్ బహదూర్ ఈయన తెలుసు. మనము ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ సంగీతకారుని ఇద్దరిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, అక్బర్ ఆస్థానంలో 36 మంది సంగీతకారులు ఉన్నట్లు పేర్కొన్నవారు ఎవరు? అక్బర్ ఆస్థానంలో 36 మంది సంగీతకారులు ఉన్నట్లు పేర్కొన్నవారు ఎవరు? ఆన్సర్ ఇస్ అబుల్ ఫజల్. ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా ఇంకో విధంగా కూడా అడగడానికి అవకాశం ఉందండి. చూడండి, ఇక్కడ ఏ విధంగా అడుగుతారంటే, అబుల్ ఫజల్ అక్బర్ ఆస్థానంలో ఎంతమంది సంగీతకారులు ఉన్నట్లు పేర్కొన్నారు? అబుల్ ఫజల్ అక్బర్ ఆస్థానంలో ఎంతమంది సంగీతకారులు ఉన్నట్లు పేర్కొన్నారు? ఎంతమంది అంటే 36 మంది. నేను ఇంతలా ఎందుకు క్వశ్చన్స్ ఈ విధంగా మార్చి ఈ విధంగా అడుగుతారు, ఆ విధంగా అడుగుతారని చెప్తున్నానంటే, ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది కదండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను క్వశ్చన్స్ ఈ విధంగా అడుగుతారు, ఆ విధంగా అడుగుతారు అనేసి నేను చెప్తున్నానండి. ఎగ్జామినర్ మనకి క్వశ్చన్ ఏ విధంగా అడిగినా కూడా మనం ఆన్సర్ చేసే విధంగా మనల్ని మనం తయారు చేసుకోవాలన్నమాట. అందుకే నేను ఈ విధంగా చెప్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్, బీజాపూర్ సుల్తాన్ ఎవరు? బీజాపూర్ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ ఇస్ మహమ్మద్ ఆదిల్ షా. నెక్స్ట్, శివాజీ ఎవరి దగ్గర యుద్ధ విద్యలు అభ్యసించాడు? శివాజీ ఎవరి దగ్గర యుద్ధ విద్యలు అభ్యసించారు? ఆన్సర్ ఇస్ దాదాజీ కొండదేవ్ మరియు తానాజీ మాల్ సురే. నెక్స్ట్ క్వశ్చన్, ఔరంగజేబ్ సేనాధిపతి ఎవరు? ఔరంగజేబ్ సేనాధిపతి ఎవరు? ఆన్సర్ ఇస్ షయిస్తా ఖాన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ అటవీ విస్తీర్ణంలో భారతదేశ స్థానం? ప్రపంచ అటవీ విస్తీర్ణంలో భారతదేశ స్థానం? ఆన్సర్ 10వ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అడవులు జాతీయ అటవీ విధానం 1952 ప్రకారం. భారతదేశంలో అడవులు జాతీయ అటవీ విధానం 1952 ప్రకారం మనం ఇక్కడ చూసుకుంటే చూడండి, ఇక్కడ మొత్తం భూభాగంలో అయితే 33%, మైదాన ప్రాంతాలలో అయితే 20%,
కొండ ప్రాంతాలలో అయితే 60% విస్తీర్ణం గల భూమి అడవుల కింద ఉండాలి. ఏ సంవత్సరం ప్రకారం అంటే మనం ఇక్కడ సంవత్సరం కూడా గుర్తుపెట్టుకోవాలి. 1952 సంవత్సరం ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. భారతదేశంలో అడవులు మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రాలు. చూడండి, ఇక్కడ భారతదేశంలో అడవులు మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రాలు. చూడండి, ఇక్కడ మధ్యప్రదేశ్, రెండవ స్థానంలో అయితే అరుణాచల్ ప్రదేశ్, చివరి స్థానం హర్యానా. మొదటి స్థానం మధ్యప్రదేశ్, రెండవ స్థానం అరుణాచల్ ప్రదేశ్, చివరి స్థానంలో అయితే హర్యానా. నెక్స్ట్ క్వశ్చన్. హైడ్రోస్పియర్ ఏ పదాల నుండి వచ్చింది? హైడ్రోస్పియర్ ఏ పదాల నుండి వచ్చింది? ఆన్సర్ ఇస్ హైడర్, స్పైరా. హైడర్, స్పైరా ఈ రెండు కూడా గ్రీక్ పదాలు. నెక్స్ట్ క్వశ్చన్. హైడర్ అనగానేమి? హైడర్ అనగానేమి? హైడర్ అనగా నీరు. స్పైరా అనగానేమి? స్పైరా అనగానేమి? ఆన్సర్ ఇస్ గోళం లేదా బంతి. నెక్స్ట్ క్వశ్చన్. నిహారిక పరికల్పన సిద్ధాంతంను ప్రతిపాదించిన ఖగోళ శాస్త్రవేత్త ఎవరు? నిహారిక పరికల్పన సిద్ధాంతంను ప్రతిపాదించిన ఖగోళ శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఇస్ ఇమాన్యుయల్ కాంట్. నెక్స్ట్ క్వశ్చన్. సూర్యుని ఉపరితలంపై ఎంత ఉష్ణోగ్రత ఉంటుంది? సూర్యుని ఉపరితలంపై ఎంత ఉష్ణోగ్రత ఉంటుంది? ఆన్సర్ ఇస్ 6000 డిగ్రీల సెల్సియస్. నెక్స్ట్ క్వశ్చన్. సూర్యుడి నుంచి భూమి ఎంత దూరంలో ఉంది? సూర్యుడి నుంచి భూమి ఎంత దూరంలో ఉంది? ఆన్సర్ ఇస్ 15 కోట్ల కిలోమీటర్లు లేదా 150 మిలియన్ కిలోమీటర్లు. చూడండి, ఇక్కడ ఆప్షన్స్లో ఇవి రెండు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. క్వశ్చన్ కాదండి, క్వశ్చన్ చూడండి. సూర్యుడి నుంచి భూమి ఎంత దూరంలో ఉంది? క్వశ్చన్స్ ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆప్షన్స్ ఏ విధంగా అడుగుతారంటే చూడండి. ఫస్ట్ ఆప్షన్ 15 కోట్ల కిలోమీటర్లు, సెకండ్ ఆప్షన్ 150 మిలియన్ కిలోమీటర్లు, థర్డ్ ఆప్షన్ 1 and 2, ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ అనేసి అడగడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మీరు క్వశ్చన్ ఏ విధంగా సరైన ఆన్సర్ ఏం పెడతారండి? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ పై 2 అనేసి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుందన్నమాట. మనకి క్వశ్చన్ అడిగినప్పుడు ఆప్షన్లో ఇది ఒక్కటి ఉంటే పర్లేదండి, ఈ ఆప్షన్ ఇది ఒక్కటే ఇస్తే పర్లేదు, ఇవి రెండు ఇస్తేనే మనం కన్ఫ్యూజ్ అవుతాము. అందుకే అండి చెప్తున్నాను, మనం ఇవి రెండు కూడా ఏ విధంగా అడిగినా కూడా మనం ఆన్సర్ చేయగలిగే విధంగా మనం నేర్చుకోవాలి. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్. సూర్యునిలో మొత్తం ఎన్ని భూములు ఇమిడిపోగలవు? సూర్యునిలో మొత్తం ఎన్ని భూములు ఇమిడిపోగలవు? ఆన్సర్ ఇస్ 13 లక్షల భూములు. 13 లక్షలండి. 13 లక్షల భూములు సూర్యునిలో ఇమిడిపోగలవు. నెక్స్ట్ క్వశ్చన్. భూమికి కవల గ్రహం ఏది? భూమికి కవల గ్రహం ఆన్సర్ ఇస్ శుక్రుడు. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్ర కాశ్మీర్ అని దేన్ని పిలుస్తారు? ఆంధ్ర కాశ్మీర్ అని దేన్ని పిలుస్తారు? ఆన్సర్ ఇస్ లంబసింగి. ఇక్కడ చూడండి, ఇక్కడ అరకు కాఫీ ప్రపంచ ప్రసిద్ధి పొందింది. అరకు కాఫీ ప్రపంచ ప్రసిద్ధి పొందింది. నెక్స్ట్ క్వశ్చన్. విశాఖపట్నం మన్య ప్రాంతంలోని విశాఖపట్నం మన్య ప్రాంతంలోని చింతపల్లి మండలంలో మారుమూల ప్రాంతం ఏది? విశాఖపట్నం మన్యం ప్రాంతంలోని చింతపల్లి మండలంలో మారుమూల ప్రాంతం ఏది? ఆన్సర్ ఇస్ లంబసింగి లేదా లంబసింగి. ఇక్కడ చలికాలంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అందుకే దీన్ని మనం ఆంధ్ర కాశ్మీర్గా మనం పిలుచుకుంటున్నాం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. భూమికి గల ఏకైక సహజ ఉపగ్రహం ఏది? భూమికి గల ఏకైక సహజ ఉపగ్రహం ఏది? ఆన్సర్ ఇస్ చంద్రుడు. నెక్స్ట్ క్వశ్చన్. భూమి నుండి చంద్రుడికి గల దూరం. భూమి నుండి చంద్రుడికి గల దూరం ఆన్సర్ ఇస్ 3,84,000 కిలోమీటర్లు. 3,84,000 కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి ఎన్ని రోజులు పడుతుంది? చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి
ఎన్ని రోజులు పడుతుంది? ఆన్సర్ ఇస్ 27 రోజులు పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి. చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఇస్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఈయన అమెరికా దేశానికి చెందినవారు. ఈయన అమెరికా దేశస్థుడు. ఎప్పుడు అడుగు పెట్టాడంటే జూలై 21, 1969. ఇది కూడా ఇయర్ కూడా గుర్తుపెట్టుకోండి. డేటు, మంత్, ఇయర్ ఇవి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలండి. చూడండి, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అమెరికా దేశానికి చెందినవాడు. ఏ రోజున అడుగు పెట్టాడంటే జూలై 21, 1969. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుని చుట్టూ తిరిగే చిన్న రాతి వస్తువులు. సూర్యుని చుట్టూ తిరిగే చిన్న రాతి వస్తువులు. ఆన్సర్ గ్రహ శకలాలు. నెక్స్ట్ క్వశ్చన్, గ్రహ శకలాలు ఏ 2 గ్రహాల మధ్య కనిపిస్తాయి? గ్రహ శకలాలు ఏ 2 గ్రహాల మధ్య కనిపిస్తాయి? ఆన్సర్ ఈజ్ అంగారకుడు మరియు బృహస్పతి. నెక్స్ట్ క్వశ్చన్, హేలీ తోకచుక్క ప్రతి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది? హేలీ తోకచుక్క ప్రతి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది? ఆన్సర్ ఇస్ 76 సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా రావడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ నోట్ చూడండి. ఇక్కడ ఇది చివరిగా 1956లో కనిపించింది. తిరిగి మరలా 2061లో కనిపిస్తుంది. ఇది చివరిగా ఎప్పుడు కనిపించిందండి? 1986లో కనిపించింది అనమాట. తిరిగి మరలా ఎప్పుడు కనిపిస్తుంది? 2061లో కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ స్థానిక స్వపరిపాలనను సూచిస్తుంది? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ స్థానిక స్వపరిపాలనను సూచిస్తుంది? ఆన్సర్ ఇస్ 40వ ఆర్టికల్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టికల్ 40 ఎవరి అభిప్రాయాలకు అనుగుణంగా రాజ్యాంగంలో చేర్చబడింది? ఆర్టికల్ 40 ఎవరి అభిప్రాయాలకు అనుగుణంగా రాజ్యాంగంలో చేర్చబడింది? ఆన్సర్ ఇస్ గాంధీజీ అభిప్రాయాలకు అనుగుణంగా ఆర్టికల్ 40 రాజ్యాంగంలో చేర్చబడింది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, 73వ మరియు 74వ రాజ్యాంగ సవరణను ఏ సంవత్సరంలో చేశారు? 73వ మరియు 74వ రాజ్యాంగ సవరణలను ఏ సంవత్సరంలో చేశారు? ఆన్సర్ ఇస్ 1992. నెక్స్ట్ క్వశ్చన్, 73వ రాజ్యాంగ సవరణ దేనిని సూచిస్తుంది? 73వ రాజ్యాంగ సవరణ దేనిని సూచిస్తుంది? ఆన్సర్ ఇస్ గ్రామీణ ప్రాంతాలలో స్థానిక స్వపరిపాలనను సూచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, 74వ రాజ్యాంగ సవరణ దేనిని సూచిస్తుంది? 74వ రాజ్యాంగ సవరణ దేనిని సూచిస్తుంది? ఆన్సర్ ఇస్ పట్టణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలనను సూచిస్తుంది. 73వ రాజ్యాంగ సవరణ అయితే గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలన సూచిస్తుంది. 74వ రాజ్యాంగ సవరణ అయితే పట్టణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలనను సూచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సామ్రాజ్యంలోనే స్థానిక స్వపరిపాలన ప్రసిద్ధి చెందింది? ఏ సామ్రాజ్యంలోనే స్థానిక స్వపరిపాలన ప్రసిద్ధి చెందింది? ఆన్సర్ ఇస్ చోళ సామ్రాజ్యం. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ సభ దేనికి నిదర్శనం? గ్రామ సభ దేనికి నిదర్శనం? ఆన్సర్ ఇస్ ప్రత్యక్ష ప్రజాస్వామ్యంకు నిదర్శనం. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ సభలో సభ్యులుగా ఎవరు ఉంటారు? గ్రామ సభలో సభ్యులుగా ఎవరు ఉంటారు? ఆన్సర్ ఇస్ గ్రామంలోని ఓటర్లు అందరూ సభ్యులుగా ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ సభకు అధ్యక్షుడెవరు? గ్రామ సభకు అధ్యక్షుడెవరు? ఆన్సర్ ఇస్ గ్రామ సర్పంచ్. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ సంక్షేమం గురించి నిర్ణయాలు తీసుకునేది ఎవరు? గ్రామ సంక్షేమం గురించి నిర్ణయాలు తీసుకునేది ఎవరు? ఆన్సర్ ఇస్ గ్రామ సభ. గ్రామ సభ అంటే ఏంటండి? గ్రామ సభ అంటే గ్రామంలోని ఓటర్లు అందరినీ కలిపి గ్రామ సభ అంటారు. ఈ గ్రామ సభ చూడండి,
గ్రామం యొక్క సంక్షేమం గురించి నిర్ణయాలు తీసుకుంటాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీకి అధ్యక్షత వహించేవారు. గ్రామ పంచాయతీకి అధ్యక్షత వహించేవారు. ఆన్సర్ ఇస్ గ్రామ సర్పంచ్. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కనీస వయస్సు ఎంత? గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కనీస వయస్సు ఎంత? ఆన్సర్ ఇస్ 21 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామానికి మొదటి పౌరుడు ఎవరు? గ్రామానికి మొదటి పౌరుడు. ఆన్సర్ ఇస్ గ్రామ సర్పంచ్. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీకి పెద్ద ఎవరు? గ్రామ పంచాయతీకి పెద్ద. ఆన్సర్ ఇస్ గ్రామ సర్పంచ్. నెక్స్ట్ క్వశ్చన్, పార్లమెంట్ స్త్రీలకు స్థానిక సంస్థలలో ఎన్నో వంతు స్థానాలను కేటాయించింది? పార్లమెంట్ స్త్రీలకు స్థానిక సంస్థల్లో ఎన్నో వంతు స్థానాలను కేటాయించింది? ఆన్సర్ 1/3 వంతు. నెక్స్ట్ క్వశ్చన్, ఏపీలో మహిళలకు ఎంత శాతం స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు కల్పించింది? ఏపీలో మహిళలకు ఎంత శాతం స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు కల్పించింది? ఆన్సర్ 50%. పార్లమెంటులో అయితే స్త్రీలకు 1/3 వంతు స్థానిక సంస్థలలో స్థానాలను కేటాయించడం జరిగిందనమాట. అదే ఏపీలో అయితే 50%. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీ నిర్ణయాలను అమలు చేసే బాధ్యత ఎవరికి కలదు? గ్రామ పంచాయతీ నిర్ణయాలను అమలు చేసే బాధ్యత ఎవరికి కలదు? ఆన్సర్ ఇస్ గ్రామ సర్పంచ్. నెక్స్ట్ క్వశ్చన్, ఏపీలో మొదటి పురపాలక సంఘం ఏది? ఏపీలో మొదటి పురపాలక సంఘం ఏది? ఆన్సర్ ఇస్ భీమునిపట్నం. నోట్ చూడండి ఇక్కడ, భీమునిపట్నం లేదా భీమిలిని 1861లో స్థాపించారు. ఏ సంవత్సరం అండి? ఈ సంవత్సరం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సంవత్సరం గుర్తుపెట్టుకోండి. భీమునిపట్నంను 1861లో స్థాపించారనమాట. 2011లో 150వ వార్షికోత్సవం జరుపుకుంది. ఇది విశాఖపట్నం జిల్లాలో ఉంది. ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారు చూడండి. ఇక్కడ ఏ విధంగా అడుగుతారంటే, ఏపీలో భీమునిపట్నం 1861లో స్థాపించారు. అయితే 2011లో ఎన్నవ వార్షికోత్సవం జరుపుకుంది? ఎన్నవ వార్షికోత్సవం అండి? 150వ వార్షికోత్సవం జరుపుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, జనాభా పరిమాణాన్ని బట్టి 3 రకాల పురపాలక సంస్థలు ఉన్నాయి. ఎన్ని రకాలు ఉన్నాయని? జనాభా పరిమాణాన్ని బట్టి 3 రకాల పురపాలక సంస్థలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్, నగర పంచాయతీ. నగర పంచాయతీ నోటిఫైడ్ ఏరియా కౌన్సిలింగ్, నాక్. చూడండి, ఇది కూడా నాక్ అనగా లేదా నాక్ ఎన్ఏసిని విస్తరించగా అనేసి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుందండి. ఏంటంటే నాక్ అంటే ఎన్ఏసి అనగా నోటిఫైడ్ ఏరియా కౌన్సిలింగ్. నోటిఫైడ్ ఏరియా కౌన్సిలింగ్. చూడండి, నగర పంచాయతీలో 20,000 నుండి 40,000 జనాభా ఉంటుంది. నగర పంచాయతీలో 20,000 నుండి 40,000 జనాభా వరకు ఉంటుందన్నమాట. నెక్స్ట్ పురపాలక సంఘం. పురపాలక సంఘంలో అయితే 40,000 నుండి 3 లక్షల జనాభా ఉంటుంది. 40,000 నుండి 3 లక్షల జనాభా వరకు పురపాలక సంఘంలో ఉంటుందన్నమాట. నెక్స్ట్ మున్సిపల్ కార్పొరేషన్లో అయితే 3 లక్షల పైగా జనాభా ఉంటుంది. మున్సిపల్ కార్పొరేషన్లో 3 లక్షలకు పైగా జనాభా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం 18 సంవత్సరాలలో నిండిన అందరికీ ఓటు హక్కు ఉంది? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం 18 సంవత్సరాలు నిండిన అందరికీ ఓటు హక్కు ఉంది? ఆన్సర్ ఇస్ 326. నెక్స్ట్ క్వశ్చన్, ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఏ దేశానికి ఉదాహరణ? ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఏ దేశానికి ఉదాహరణ? ఆన్సర్ ఇస్ స్విట్జర్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్, పార్లమెంటరీ వ్యవస్థ ఏ దేశాలలో కలదు? పార్లమెంటరీ వ్యవస్థ ఏ దేశాలలో కలదు? ఆన్సర్ ఇస్ భారతదేశం మరియు బ్రిటన్. పార్లమెంటరీ వ్యవస్థ భారతదేశం, బ్రిటన్లో కలదు. అదే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అయితే స్విట్జర్లాండ్లో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, చివరి క్వశ్చన్ అండి. టిబెట్లో ఎవరెస్ట్ శిఖరాన్ని ఏమంటారు? టిబెట్లో ఎవరెస్ట్ శిఖరాన్ని ఏమంటారు? ఆన్సర్ ఇస్ చోయో లుంగ్మా అంటారు. టిబెట్లో ఎవరెస్ట్ శిఖరాన్ని
చోయో లుంగ్మా అంటారు. ఫ్రెండ్స్, వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి చేరువవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఎగ్జామ్ అందరూ ప్రతి ఒక్కరు బాగా రాయండి. థ్యాంక్ యూ.